హలో అండి. నాకు కస్టమరు క్రేప్ శారీ అయితే ఇచ్చారు. ఫ్రాక్ అయితే కుట్టమని చెప్పారనమాట. నేను ఫ్రాక్ అయితే రెడీ చేశాను. దానికి హ్యాండ్స్ ఎలాగంటే 3/4 హ్యాండ్, అది కూడా ఫ్రీ హ్యాండ్ అనమాట. ఫ్రీ హ్యాండ్ అయితే కుట్టమని చెప్పారు. నేనేం చేశానంటే 15 ఇంచులు పొడవు తీసుకున్నాను. పొడవు తీసుకొని దానికి ఇంకా నార్మల్ హ్యాండ్ లాగే తీసుకున్నాను. ఎక్స్ట్రా కింద ఒక 4 ఇంచులు, పైన ఒక 4 ఇంచులు నేను కుచ్చుకనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అలాగే కింద బార్డర్కి ఒక 3 ఇంచులు తీసుకున్నాను. అంటే 1 ఇంచు పట్టీలాగా వచ్చేలాగా ఆపోజిట్ కలర్ అనమాట. అలాగైతే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇప్పుడు పైన వరకు మొత్తము కింద లేయరు అండ్ అలాగే పైన లేయరు మొత్తము కుచ్చు అనేది పెట్టుకున్నాను నేను. కింద పైన మొత్తము మనము ఎక్స్ట్రా 4 ఇంచులు తీసుకున్నాం కదా, కింద 4 ఇంచులు పైన 4 ఇంచులు తీసుకున్నాం కదా, దాని వరకు మొత్తము దగ్గరగా చూడండి. అలాగైతే ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాము. అంటే మనకు షేప్ గీపు చంక డౌ ఇది షేపు ఏం తీయాల్సిన అవసరం ఏం లేదు. ఈ బుట్ట చేతులకి వాటికి అవసరం లేదు. నార్మల్గానే ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలాగా మొత్తం ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఆపోజిట్ కలర్ వచ్చిందనమాట. బ్లౌజ్ పార్ట్కి ఆ కలర్ వచ్చింది. మనకి పట్టీ అనేది 1 ఇంచ్ రావాలి కాబట్టి నేనేం చేశానంటే 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులు తీసుకొని దాన్ని డబల్కి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి చూడండి, ఎడ్జ్కి ఒక హాఫ్ ఇంచు కుట్టుకుంటున్నాను నేను. కింద పట్టీకి కుట్టుకుంటే అప్పుడు మనం అది ఎంత వస్తుంది, 3 ఇంచుల్లో సగం ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచు, 1.5 ఇంచులో హాఫ్ ఇంచు, అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పోతే ఇంకా 1 ఇంచ్ మాత్రమే ఉండిద్ది అనమాట బార్డర్కి. ఆ 1 ఇంచ్ పట్టీలాగా వస్తుంది. నేను ఏమనుకున్నా అంటే 16 ఇంచులు అంటే వాళ్ళది మెజర్మెంట్ ఏం లేదు, నార్మల్గా చెప్పారనమాట. నేను అనుకున్నాను 3/4 హ్యాండ్ అంటే 15-16 ఇంచులు ఉండిద్దని చెప్పేసి అలాగైతే నేను పెట్టుకున్నాను అనమాట. దానిపైన మళ్ళీ ఎడ్జ్కి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. దానిపైన పెట్టేసి ఒక కుట్టు అయితే వేసుకుంటే అప్పుడు ఆ హ్యాండ్ అనేది కిందకి ఇలా వంగిద్ది అనమాట. చూడండి, అలాగైతే వంగింది. అయితే హ్యాండ్ అయితే సూపర్గా కుదిరింది, చాలా బాగుంది. అందులో నేను లైనింగ్ కూడా వేయలేదు. మెయిన్ పార్టే అదేంటంటే జారిపోతూ అలా ఉంది కాబట్టి ఇలాగ కుచ్చు అనేది బాగా కిందకు వస్తుందని చెప్పేసి ఇలాగైతే స్టిచ్ చేశాను. చూడండి ఎలా ఉందని చెప్పేసి నేను ఇలా పెట్టుకొని కూడా చూపిస్తున్నాను ఆ హ్యాండ్ ఎలా వచ్చిందని చెప్పేసి. సూపర్గా వచ్చింది హ్యాండ్. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఇది షార్ట్ వీడియోని నేను లాంగ్ వీడియో చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.